పుల్లారావు గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. ప్రధానమంత్రి ఎందుకని ఈ మధ్య వర్టికల్ మోడ్లో, వర్టికల్ స్టైల్లో, అంటే సోషల్ మీడియా ఇన్స్టా వీడియోలు అన్నీ వర్టికల్గా ఉంటాయి కదా, సో ఆ వీడియోలు ఎందుకు చేస్తున్నారు? అంటే ప్రధానమంత్రి లేదా కేంద్ర ప్రభుత్వానికి దేశంలో ఉన్న యూత్కి ఒక పెద్ద గ్యాప్ ఉందని ప్రధానమంత్రి గమనించి దాన్ని ఫిల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారా? టు బి స్టార్ట్ విత్. తప్పకుండా యాక్టివ్గా ఏ పాలిటీషియన్ అయినా, ఓ ముఖ్యమంత్రి అవునే, ఒక ప్రధానమంత్రి అవునే తప్పులు చేస్తారు, జరుగుతాయి. కోర్స్ కరెక్షన్ అంటే దారిలో డైరెక్షన్ కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే సాగదు ఎవరైనా. నేను చెప్తున్నాను, ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ అసెంబ్లీలో పార్లమెంట్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉద్యోగాలు. అది ఆయన గమనించేయడు అని చాలా మంది అనుకుంటున్నాం. తప్పులు జరిగినాయి, తప్పకుండా కొన్ని విషయాల్లో విశేషంగా ప్రోగ్రెస్ జరిగింది, కొన్ని విషయాల్లో జరగలేదు. అంటే చాలా మంది బీజేపీ వాళ్ళు నాతో ఏమంటారంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అని. ముఖ్యంగా నేను అనుకుంటున్నా దేశంలో అసమానత యొక్క పేరు అంటే ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, అది పెద్ద కారణం. సైకలాజికల్గా మీకు ఉద్యోగం ఉండినా, 40,000 సంపాదించిన, ఒక 50,000 సంపాదించిన, 20,000 పక్క వాళ్ళు ఎలా ఉన్నారని ఇన్ఈక్వాలిటీ మీద చాలా పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది మన దేశంలో. చాలా ఈ 10 సంవత్సరాల, 15, 20 సంవత్సరాల అది అడ్రస్ చేయట్లేదు. ఈ ప్రభుత్వం చేయలేదు, లాస్ట్ ప్రభుత్వం చేయలేదు. అది అడ్రస్ చేయాలి ప్రైమ్ మినిస్టర్. ఎన్నో కారణాలు ఉంటాయి, ఇప్పుడు పొలిటికల్గా ఇలా మంచోడు చెడ్డోడు అన్నీ మనం వింటాం వచ్చే గంటలో. ఐ డోంట్ వాంట్ గో దే. నేను చెప్పేది తప్పకుండా మన సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి మెయిన్ థింగ్ ఎంతమంది సపోర్ట్ చేస్తారు? 1,00,000 మంది ఉన్నారా? 10%, 50%? యువకులు అంటే అందరా? ఇవన్నీ తర్వాత మెల్లమెల్లగా బయటకు వస్తాయి. ఈ మూవ్మెంట్కి వాళ్ళు చేసిన ఇది స్ట్రక్చరల్గా చెప్తున్నా. గవర్నమెంట్ చేసిన తప్పు ఏమిటంటే, నేను జూన్ 6ని, జూన్ 20ని అవకాశం వల్ల నేను అటెండ్ అవ్వాను, చూశాను దగ్గర. జూన్ 20కి ఫినిష్ అయిపోవాలి, కానీ సోనం బాంక్యూకి వచ్చి హంగర్ స్ట్రైక్ చేశాక మంచి క్యాచ్ వచ్చింది. తర్వాత దేశంలో కూడా పొలిటీషియన్స్ మీద ఏంటంటే అందరికీ ఎంట్రన్స్ లేదు కదా, మూసేశారు కదా. బీజేపీ అవునే, అక్కడ మిత్రులు, కాంగ్రెస్ అవునే, ఎస్పీ అవునే, మనకి ఎంట్రన్స్ లేదు కదా, ఫ్రీ ఫ్లో లేదు కదా పాలిటిక్స్లో ఫ్రీ ఫ్లో లేదు. అంతా ఎస్టాబ్లిష్ పార్టీసే, అందరూ ఎస్టాబ్లిష్ పార్టీసే. సో అందువల్ల ఇలాంటి కొత్త మూవ్మెంట్స్ రావటం చాలా మంచిది. కొత్త మూవ్మెంట్స్ వస్తే అది మనకి హెల్ప్, అది హెల్ప్ కాదు. మొత్తం ఇది పొలిటీషియన్స్ మీద ఒక అటాక్. అరవింద్ కేజ్రీవాల్ ఒక మంచి ఉదాహరణ. ఫెయిల్ అయిపోయాడు 10 సంవత్సరాల తర్వాత, అది 15 సంవత్సరాల తర్వాత, అది వేరే విషయం. బట్ ఆయన వచ్చినప్పుడు ఇలాగే వచ్చింది. మళ్ళీ ఎవరైతే పాలిటిక్స్తో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను ఎంటర్ అవ్వాలో వెళ్తా, మా ఎంటర్ అవ్వనిస్తారా? ఎస్ అట. కానీ కుదరదు, ఎంట్రన్స్ లేదు. అమెరికాలో లాగా, ఇంగ్లాండ్లో లాగా మెంబర్షిప్ కావాలంటే పార్టీకి ఎవరు ఇక్కడ అక్కడ ఇస్తారు, ఫ్రీ చాలా ఉన్నాయి. సో ఇలాంటి మూవ్మెంట్స్ వస్తాయి, ఎందుకంటే బయట సిస్టమ్ నుంచి బయట, ఇది సిస్టమ్ నుంచి బయట అటాక్. అది సింపుల్గా ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు. ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది? సిస్టమ్ మీద అటాక్. తమిళనాడులో డిఎంకే అంత మంచి ముఖ్యమంత్రి అనుకుంటున్నా, మంచి సిస్టమ్ ఉన్నది అనుకున్నా, బయట వాళ్ళకి కొత్త వాళ్ళు ఎప్పేసి మనకి ఏ సిస్టమ్తో సంబంధం లేదు, ఏదో అలాగే ఒక కార్పొరేషన్ లాగా అన్నీ వెళ్ళిపోతున్నాయని వచ్చింది. సో అలాంటి అటాక్ ఇది మనం చూడాలి. రాను రాను ఎంత సపోర్ట్ ఉన్నది. ఇప్పుడు దీనికి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏమొచ్చింది, బై ప్రోడక్ట్ ఏమొచ్చింది? మిగతా యూత్ కూడా మెరిట్ అంటున్నారు. మెరిట్ అంటే మీకు ఏంటో అర్థమైంది కదా ఆ వర్డ్. మెరిట్ అంటే మాకు యూత్కి కావాల్సిన మెరిట్ కావాలి, రిజర్వేషన్స్ తీసేయని ఒక సెక్షన్ అంతా మొదలు పెట్టారు అక్కడ ఆ రోజు కూడా. సో ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇలాంటి సబ్జెక్ట్స్ మీద విడిపోతారా? మామూలు పాలిటిక్స్ అయిపోతాయా? ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ న్యూట్రల్గా ఉంటుందా? కొన్ని పొలిటికల్ పార్టీస్తో అసోసియేట్ అవుతుందా? ప్రతి సబ్జెక్ట్ మీద కలవ చేసుకుంటారా? లేకపోతే ప్యూర్గా కొన్ని సబ్జెక్ట్స్ యూత్కి సంబంధించిన మీద ఉంటారా? రాను రాను రోజుల్లో మనకు తెలుస్తాయి. మీరు చాలా ప్రశ్నలు ఏమనెత్తారు, నిజంగానే చాలా ప్రశ్నలు ఉన్నాయి పుల్లారావు గారు. ఆన్సర్స్ ఉంటే ఒకటే పాయింట్ చెప్తున్నా, మళ్ళీ జంతర్ మంతర్లో కూర్చోనివ్వరు. అది మాత్రం ప్రిడిక్ట్ చేస్తా, అది మాత్రం కూర్చోనివ్వరు. అంటే ఎందుకు షూర్గా చెప్పగలుగుతున్నారు? అయితే కాంగ్రెస్ అయినా అదే చేద్దాం, కాంగ్రెస్ పార్టీ అయినా అదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ పరిపాలనలో. మీకు జ్ఞాపకం చేస్తున్నా, 2008లో మన్మోహన్ సింగ్ హోటల్లో, మన్మోహన్ సింగ్ ఏదో సాఫ్ట్ అంటారు,
తాజ్ హోటల్లో 300 మంది 500 మందిని ప్రిజనర్స్ తీసుకున్నారు పాక్ ఉగ్రవాదులు. మీకు జ్ఞాపకం ఉన్నది కదా, నవంబర్ 2008లో అవును. తీసుకుంటే అప్పుడు పోలీసు ఇంటెలిజెన్స్ బ్యూరో అడిగారు 6 ఉన్నారు వాళ్ళతో చంపితే వీళ్ళందరినీ చంపేయచ్చు అంటే వాళ్ళు 6 చావాలి, ఇక్కడ ఎంతమంది పోయినా నాకు లెక్కలేదు అన్నాడు ప్రధానమంత్రి. ఉమ్. అది ఒక్క టెర్రరిస్ట్ బ్రతకటానికి వీల్లేదు, ఒక హోస్టేజ్ ఉండటానికి వీల్లేదు. సో